రీసెంట్గా బంగ్లాదేశ్ చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణదండ విధించిన విషయం మనందరూ తెలిసిందే. అయితే గత 15 మాసాలుగా షేక్ హసీనా భారతదేశంలో ఉంటున్నారు. గత 15 మాసాలుగా ఆవిడ భారతదేశానికి వచ్చిన దగ్గర నుంచి కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం అనేక మార్లు ఇండియాని డిమాండ్ చేసింది, రిక్వెస్ట్ చేసింది షేక్ హసీనాని బంగ్లాదేశ్కి తిరిగి పంపించమని. అయితే మొన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఏదైతే బంగ్లాదేశ్ కాన్స్టిట్యూట్ చేస్తుందో ఆ ట్రిబ్యునల్ షేక్ హసీనాకి డెత్ పెనాల్టీ వేసిన తర్వాత మళ్ళా కూడా బంగ్లాదేశ్ ఇండియాని అడిగింది షేక్ హసీనాని బంగ్లాదేశ్కి పంపించండి అని చెప్పి. అయితే ఇండియా పంపించొచ్చా? ఇండియాకి పంపించాలన్న ఆలోచన ఉందా? దీని మీద ఇప్పుడు చర్చ అంతా జరుగుతుందన్నమాట. అసలు ఇండియా బంగ్లాదేశ్కి షేక్ హసీనాని ఎందుకు తిరిగి పంపించట్లేదు? ఇదే ప్రధానమైన ప్రశ్న. యాక్చువల్లీ ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉంది. ఇది 2013లో సైన్ అయిందనమాట. అంటే ఒక దేశంలో నేరాలు చేసి మరో దేశానికి పారిపోయిస్తే ఏ దేశమైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా బంగ్లాదేశ్ మధ్య ట్రీటీ ఉందనుకోండి, బంగ్లాదేశ్లో తప్పు చేసి ఏదైనా అఫెన్స్ చేసి ఇండియాలో అతను దొరికితే కనుక ఇండియాకు ఒక ఆబ్లిగేషన్ ఉంటుంది అతను తిరిగి పంపించాలి అని చెప్పి. అయితే బంగ్లాదేశ్ అంటుంది షేక్ హసీనా 1400 మంది యువత చావుకి కారణం. ఇంతకుముందు చాలా కిడ్నాప్స్, అటాక్స్, ఒకటా రెండా ఇలా చాలా చేసింది. ఎన్ని అఫెన్సెస్ చేసిన ఆవిని తిరిగి పంపించాల్సిన బాధ్యత భారతదేశానికి ఉంది. ఇట్స్ ఆబ్లిగేటరీ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి బంగ్లాదేశ్ చెప్తుంది.